అవకాశాల గని హైదరాబాద్లోని గోదే ఇన్స్టిట్యూట్ సేవలను అందిపుచ్చుకోండి. జర్మన్ నేర్చుకుంటే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. భారత్తో పటిష్ట వాణిజ్య బంధం. ఈనాడుకి జర్మనీ రాయబారి ఫిలిప్ అకర్మన్ ప్రత్యేక ఇంటర్వ్యూ హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ భాష నేర్చుకోమన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకుని వచ్చారు. మరోవైపున వైకాపా మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకి రిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన పొగాకు వ్యాపారి కడిమి సూర్యచంద్రాన్ని బెదిరించిన గుంటూరు తూర్పు వైకాపా మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయన్ను నూజివీడు పోలీసులు గురువారం తెల్లవారుజామున మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నెల్లూరు కారాగారానికి తరలించారు. గత నెల 27న వ్యాపారి సూర్యచంద్రాన్ని ముస్తఫా ఫోన్లో బెదిరించడంతో ఆయన డైల్ 112 నూజివీడు పట్టణ పోలీసులు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కేసు నమోదు చేయడంతో అప్పటి నుంచి ముస్తఫా పరారీలో ఉన్నారు. 10 రోజుల తర్వాత గుజరాత్లోని వడోదరాలో పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణం ఉంటే